ఆగు, ఏమైంది? ఇంట్లోకి రమ్మంటే గీడ కూర్చున్నావు. అవ్వదు ఏం చెప్పమంటదే, నా పిల్లం పోలీసు అని గర్వంగా చెప్పుకున్నాం మా దోస్తు పాడుకోదాం. కానీ నువ్వు దరిద్రానికి ఇదే ఊర్లో ట్రాన్స్ఫర్ అయ్యొచ్చినవే. నువ్వు డ్యూటీలు ఉంటే మొగుడిని చూడవు, ఎవరిని చూడవు, 10 మందిలు వచ్చేది అంతావు. అదే నేను బాధ అంతా. ఇదిగో చట్టం దృష్టిలో అందరూ సమానమే అబ్బా. నేను అక్కడ దంచక తప్పది, ఇక్కడ నిన్ను ప్రేమించక తప్పది. అక్కడ దక్కనే ఇక్కడ దక్కనే. అదే నేను భయం. అయితే నాకు చెప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నావే? ఇక అటు పోతే 2-3 ఏళ్ళు అటే పోవుడు అవుతుంది. నాకు చాలా దిగులు అవుతుంది. అందుకనే ఈసారి మా సార్లను అడిగిన, ఈసారి మా ఊరికి ట్రాన్స్ఫర్ చేయండి అని. ఇక నా బాధ ఒప్పుకున్నారు, మన ఊరికి ట్రాన్స్ఫర్ చేసి. నీ మీద ప్రేమనే ప్రేమ. ప్రేమను దోమను